హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. కుడి ఎడమ అని భేదం ఉన్నా మన రెండు చేతుల్ని ఒకేలాగా చూడాలి. ఎందుకంటే రెండు చేతుల్లో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు కాబట్టి. అలాగే ఏ చేత్తో చేసే పనిని ఆ చేత్తోనే చేయాలి. ఎడమ చేతితో అన్నం తినకూడదు, కుడి చేతితో గుద్ద కడగకూడదు. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. రెండు చేతులను సమానంగానే చూడాలి. అలాగే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలను కూడా సమానంగా చూడాలి. ఏ తల్లి తన బిడ్డల మధ్య వ్యత్యాసం చూపించదు. కానీ చూసేవారికి కొంతమందికి అలా అనిపిస్తుంది అంతే. వారి చూపులోనే తేడా. పిల్లల్లో కొంతమంది చాలా తెలివిగా ఉంటారు, మరికొందరు కొంచెం లేజీగా ఉంటారు. కానీ వారికి అప్పగించే పనుల్లో తేడాలుండొచ్చు, కానీ వారిని మాత్రం కాదు. కానీ చూసేవారి దృష్టి మాత్రం తేడాగా ఉంటుంది. సమర్థవంతంగా పనులు చేసే వారికి మాత్రమే పనులు అప్పగిస్తారు. అంత మాత్రానికి ఒకరిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కాదు, ఒకరికి తక్కువ చేసినట్లు కాదు. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలే కదా, అది గమనించాలి. కానీ ఒకరు సంతోషంగానూ ఇంకొకరు బాధపడే విధంగానూ చూడకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తల్లిదండ్రులు తెలియనట్లు ఉండిపోకూడదు. అది చాలా ప్రమాదం. వారిద్దరిలో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు అటువంటి వాటికి చోటివ్వకూడదు. అన్నదమ్ములుగా పుట్టినప్పుడే వారి మధ్య అగ్ని కూడా పుడుతుందంటారు. దాన్ని తల్లిదండ్రులే నీటితో మంటలు రాకుండా ఆర్పివేయాలి. లేకపోతే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రోజులు వస్తాయి. అవి వారితో పోవు, వాళ్ళ సంతానం మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. అలాగే ఇంకొక మహాభారత యుద్ధం అవుతుంది. బంధుత్వం కాస్త శత్రుత్వంగా మారిపోతుంది. అది కాస్త తరతరాలకు పాకుతుంది. వంశం క్షీణిస్తుంది, వంశమే అంతరించిపోతుంది. తల్లిదండ్రులు చేసే ఈ చిన్న చిన్న తప్పు తరతరాలకు వెంటాడుతుంది. జాగ్రత్త, తెలుసుకోండి మిత్రమా.